Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ అకౌంట్లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మీరు నా ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు ఖమ్మం దేవరపల్లి హైవే. ఆ హైవేని నేను పోలవరం దగ్గర నుంచి ఎలా వెళ్ళానో ఇప్పుడు చూడబోతున్నారు. ఈ వీడియోలో ముఖ్యంగా మీరు చూసేది ఏంటి అంటే పట్టుసీమ ప్రాజెక్ట్ని. మరి ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్దామా రైడ్ వ్యూలోకి. మనం ఎగ్జాక్ట్గా మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, పోలవరం ప్రాజెక్ట్ నుంచి అలా ముందుకు వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో పట్టుసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కనబడుతుంది. చూశారు కదా, ఇక్కడ మన గోదావరి కృష్ణా రివర్స్ని రెండింటిని ఇంటర్లింక్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ని పంప్స్ ద్వారా లిఫ్ట్ చేసి కెనాల్ మీదుగా మన ఉంది కదా కృష్ణానదికి పంపిస్తారు. అలా ఈ రెండు నదులు ఇంటర్లింక్ అవుతాయి. ఈ మధ్యలో ఉండే గ్రామాలకి వ్యవసాయం చేయడానికి నీళ్ళైతే అందుతాయి. దాని ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే పట్టుసీమ ఎత్తిపోతల పథకం. నేను వెళ్ళినప్పుడు అంతా సైలెంట్గా ఉంది, నాకు అక్కడ పెద్దగా ఏం కనిపించలేదు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ముందు కనిపించేదే గోదావరి నది. ఆ గోదావరి నది మధ్యలోనే వీరభద్ర స్వామివారి ఆలయం ఉంది. చూశారు కదా ఆలయాన్ని, మీ నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూసి ఉంటారు. ఆలయం మాత్రం చాలా బాగుంది. వెళ్దాం అనుకున్నా కానీ టైం సరిపోక వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజిట్ అయితే చేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, లెఫ్ట్లో కనిపించేదే పట్టుసీమ ఎత్తిపోతల పథకం. ఇలాంటి స్ట్రక్చరే మనకి ఇంకొకటి ముందు కనిపిస్తుంది. నేను ఫస్ట్ చూసినప్పుడు ఏంటనుకున్నాను, తర్వాత తెలిసింది అదే పట్టుసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి. మీరు చూస్తున్నారా, చాలా ట్రక్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఆ ట్రక్స్ అన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడానికి వచ్చినాయి, లేదా అక్కడ ఇసుక తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ అయితే. ఇంకా మనమైతే బయలుదేరాలి. ఖమ్మం దేవరపల్లి హైవేని మీకు చూపించాలి, మోరంపూడి ఫ్లైఓవర్ని చూపించాలి. అన్ని చూపించాలంటే నేను ఆగి వెయిట్ చేస్తే సరిపోదు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నా. చూశారుగా, కొవ్వూరు, ప్రక్కిలంక, కొయ్యలగూడెం, దొండపూడి ఇవన్నీ మనకి ఊర్లు కనిపిస్తున్నాయి. మన కొయ్యూరు 26 కిలోమీటర్లు. మనం కొయ్యూరు వెళ్ళక్కర్లేదు, ముందు నుంచే మనకి వే అయితే ఉంది, అక్కడ నుంచే మనం వెళ్ళాలి. నేను కూడా చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాను. దారి అయితే నాకు తెలియదు, గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయ్యి వెళ్తున్నాను. ఇంకా అలా వెళ్ళిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే మన దేవరపల్లి ఉంది కదా, దేవరపల్లి వెళ్ళిపోతాం. కానీ నేను వెళ్దాం అనుకున్న దారి ఒకటి, అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో చూసిన తర్వాత ఇంకొక దారి ఒకటి, అదే సరైన బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చూసారా, ఒక బ్రిడ్జ్లా ఉంది. ఈ బ్రిడ్జ్ని చూస్తే టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడాలనుకుంటే ఎప్పుడైనా ఈ బ్రిడ్జ్ రాయి చూడండి, టెంపుల్ చాలా బాగా కనబడుతుంది. వీరభద్ర స్వామి ఆలయం అండి. మీరు ఆలయాన్ని చూసి ఉంటారు, ఇందాక చూపించే కదా, సేమ్ అక్కడ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. ప్రజెంట్ గోదావరిలో ప్రవాహం తక్కువ ఉంది, కానీ ప్రవాహం పెరిగితే ఇంకా బాగుంటుంది చూడడానికి. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మనం ఇలా వెళ్తూ ఉంటే లెఫ్ట్లో మనకు గోదావరి కనిపిస్తుంది. వ్యూ అయితే అదిరిపోతుంది. ఇలా రోజు ట్రావెల్ చేసే వాళ్ళకి అనిపించదు, కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. మరి మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా లెఫ్ట్లో గోదావరి. అలా గోదావరి గట్టు మీద నాకైతే పాట గుర్తొస్తుంది. గోదావరి గట్టుంది, గట్టు మీద పెట్టుంది అనే సాంగ్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్ గుర్తొస్తుంది నాకైతే, భలే ఉంటుంది. ఇంకా మనం వెళ్తున్నప్పుడు ఏమైందంటే కొంతమంది పిల్లలు మనకి లిఫ్ట్ అడిగారనమాట. వాళ్ళకి లిఫ్ట్ కూడా ఇచ్చాం. ఈ లెఫ్ట్లో చూసారు కదా, అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది, అలాగే ఆయన విగ్రహం కూడా ఉంది. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. మన వైజాగ్లో అయితే 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంటుంది. నేను షార్ట్స్లో పెట్టాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా మనం ఇలా ముందుకెళ్తున్నప్పుడే మనకి ఇక్కడ హెచ్పి ఉంది కదా, హెచ్పి ప్లాంట్ నుంచి హెచ్పి పెట్రోల్ కానీ హెచ్పి గ్యాస్ కానీ వెళ్తూ ఉంటుంది. ఆ ముందు చూసారా పైప్ లైన్, ఆ పైప్ లైన్ నుంచే వెళ్తూ ఉంటుంది. దీన్ని నేను వచ్చినప్పుడు చూసి ఏంటో అనుకున్నాను, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చిన పిల్లలు చెప్పారు ఇక్కడ నుంచి పెట్రోల్ వెళ్తుందని చెప్పేసి. పెట్రోల్ ఇంకా గ్యాస్ అలా పెట్రోలియం ప్రొడక్ట్స్ వెళ్తాయని చెప్పారు. నాతో వచ్చిన పిల్లలు వీళ్ళే, చూసారు కదా, వీళ్ళే నాకు కొత్త రూట్ చెప్పారు, అలా వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చని చెప్పి. వీళ్ళకి చాలా తెలుసు, చిచ్చర పిడుగుల్లో ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు స్కూల్కి ఇంటికి, చాలా చిల్ అవుతున్నారంట. వాళ్ళే చెప్పారు. ఎన్ని అనుకున్నా స్కూల్ లైఫ్ మించిన హ్యాపీ లైఫ్ అయితే ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, లెఫ్ట్లో బోర్డు కనబడుతుంది, గోపాలపురం వెళ్ళాలి. మనమైతే గోపాలపురం వెళ్ళి గోపాలపురం నుంచి ఆనందపురం వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన రూట్ ప్రకారం నేను కూడా అలాగే వెళ్దాం అనుకున్నాను, కానీ మార్గ మధ్యంలో నాకు ఇంకో దారి కనిపించింది, ఆ దారిలో వెళ్ళిపోయాను.
మనం వెళ్ళేటప్పుడు చాలా దారులు కనబడితే మనం ఒకే దారిని ఫాలో అవ్వకూడదు, చాలా దారిని ఫాలో అవ్వాలి. ఏది తక్కువ దూరం అయితే అలానే వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ టైంలోనే మనం చాలా చేయాలి కాబట్టి మనం వెంటనే డెసిషన్స్ అనేది తీసుకోవాలి. అలానే షార్ట్ కట్స్ వెతుక్కోవాలి. చూశారు కదా, మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే గోపాలపురానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంకా మనకి లెఫ్ట్కి వెళ్తే కుమారదేవం 13 కిలోమీటర్లు. నేను గోపాలపురం వెళ్ళి గోపాలపురం నుంచి మళ్ళీ దేవరాపల్లి వెళ్ళాలి. అదే కొంచెం ముందుకు వెళ్తే నాకు లెఫ్ట్లో రోడ్డు కనిపించింది. ఆ రోడ్లో నుంచి వెళ్తే నేను హైవేలో నుంచి హ్యాపీగా దేవరాపల్లి వెళ్ళిపోవచ్చు. అదే దుద్దుకూరు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. ఇక్కడ లెఫ్ట్కి 6 కిలోమీటర్లు వెళ్ళామంటే దుద్దుకూరు నుంచి దేవరాపల్లి చాలా దగ్గర, ప్లస్ హైవే ఉంటుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి నేను లెఫ్ట్ తిప్పాను. లెఫ్ట్ తిప్పగానే మనకి చాలా కనిపించాయి. గ్రామ సచివాలయం, ఇంకా అక్కడ రైతు భరోసా కేంద్రం, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించింది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో స్కూల్ అయితే కనిపించింది. ఇవన్నీ చూస్తుంటే నాకు భరత్ అనే నేను మూవీ గుర్తొస్తుంది. ఆ మూవీలో సీఎం చాలా చేస్తారు ప్రజలకి, కానీ చివరికి ఏవేవో రూమర్స్ వల్ల ఆయన ఓడిస్తారు, కానీ చివరికి మళ్ళీ ఆయనే సీఎం అవుతారు. సూపర్ కదా, స్టోరీ చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి భరత్ అనే నేను మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే హ్యాపీగా దుద్దుకూరు వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్డు చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది ఈ రోడ్ అయితే. నేను మీకు ట్రావెల్ చేసింది చెప్పాలంటే ఈ రూట్లో ఒక 40 km ఉంటుంది. ఆ 40 kmలో ఒక 2 to 3 km వరకే రోడ్డు బాగోలేదు. మిగిలిన రోడ్డు అంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరే ముందు రోడ్డు ఎలా ఉందో. మీరు చూసారు కదా ఒక ఇల్లు అయితే, ఆ ఇల్లు అయితే పూర్వకాలం నాటిది, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే అప్పుడు క్యామ్ తిప్పాను అటువైపు. ఇంకా మనం అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకు వచ్చేది దుద్దుకూరు. వీడియో మొత్తం 20 నిమిషాలు వచ్చింది. 20 నిమిషాల వీడియోని నేను 10 నిమిషాలకి కుదించాను. కానీ ఈ 10 నిమిషాల్లో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మనమైతే వస్తాం దుద్దుకూరు. లెఫ్ట్కి వెళ్తే కొవ్వూరు, రైట్కి వెళ్తే ఏలూరు, స్ట్రైట్గా వెళ్తే దేవరాపల్లి. కానీ మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవరాపల్లి ఖమ్మం హైవే చూడడానికి. వర్క్ ఎలా అవుతుందో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇలా వెళ్ళి హ్యాపీగా హైవే ఎక్కేయచ్చు. హైవేలో వెళ్తే మనం ఓ రేంజ్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం హైవేలో వెళ్తున్నాం. అదే మనం అటువైపు గోపాలపురం వెళ్ళి గోపాలపురం నుంచి అలా దేవరాపల్లి వెళ్ళామంటే చాలా దూరం అవుతుంది, ప్లస్ టైం కూడా పడుతుంది. మొత్తానికి మనమైతే మన దేవరాపల్లి దాకా వస్తాం. మనకి ముందున బోర్డ్స్ కూడా కనబడుతున్నాయి. ఇదిగోండి ఈ బోర్డు చూసారా, ఈ బోర్డులో మనం చూసుకుంటే లెఫ్ట్కి వెళ్తే దేవరాపల్లి, స్ట్రైట్గా వెళ్తే ఏలూరు కనబడుతున్నాయి కదా క్లియర్గా మీకు. గోపాలపురం లెఫ్ట్కి వెళ్ళాలి అంటే మనం లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలనుకోండి గోపాలపురానికి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా సర్వీస్ రోడ్లోకి వస్తాను. ఈ రోడ్స్ని స్లిప్ రోడ్స్ కూడా అంటారు. ఇంకా ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం వెళ్ళిపోవాల్సింది దేవరాపల్లి. అదే రైట్కి వెళ్ళామంటే ఖమ్మం వెళ్తాం. యాక్చువల్గా మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే ఓల్డ్ రోడ్ అనమాట. ఖమ్మం వెళ్ళడానికి పాత రోడ్ ఉంటుంది కదా, పాత రోడ్డు. అదే మనం కొత్త రోడ్లో వెళ్ళాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ కొత్త రోడ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలామంది ఖమ్మం దేవరాపల్లి హైవేని కంప్లీట్గా చూపించమంటున్నారు. చూపించడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, కానీ నాకు వచ్చే వ్యూస్కి అండ్ నాకు వచ్చే మనీకి నేను మొత్తం చేయాలంటే కొన్ని రోజులు ఆగాలి. ఎందుకంటే నేను సేవింగ్స్ మొత్తం, అంటే నేను ఏమని సేవ్ చేస్తున్నానో మొత్తం ఈ వ్లాగ్ కోసమే పెడుతున్నాను. లాస్ట్ మంత్ శ్రీకాకుళం వెళ్ళాను. 4000 నాకు ఖర్చు అయితే నాకు వచ్చింది 600. అంటే ఒకసారి ఆలోచించండి, నేను పెట్టిన బడ్జెట్లో ఒక 20% కూడా వెనక్కి రావట్లేదు. సో అలాంటప్పుడు నేను కొంచెం ఆలోచన చేయాలి కాబట్టి కొద్దిసేపు టైం అడుగుతున్నాను అంతే. బట్ నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది మన వీడియోస్కి రిపోర్ట్స్ కొట్టడం వల్ల, తర్వాత మన వీడియోస్ కనబడకుండా చేయడం వల్ల చాలామందికి మన వీడియోస్ కనబడట్లేదు. దానివల్ల చాలామంది చూడకపోవచ్చేమో. మరి చూద్దాం, ఖచ్చితంగా మీకు నేను చూపిస్తాను. కొద్ది రోజులైతే వెయిట్ చేయండి. మరి ఈ వ్లాగ్ మొత్తం నేను చేయాలంటే నాకు అరౌండ్ ఒక 10,000 వరకు ఖర్చు అవుతుంది. ఎలా అంటే నేను వైజాగ్ నుంచి ఖమ్మం వరకు రావాలి, ప్లస్ నేను కార్లో వచ్చానంటే మినిమం 10,000 అవుతుంది. బైక్ మీద వస్తే 5,000 వరకు అవ్వచ్చేమో, కానీ చెప్పలేం. ఎప్పుడు ట్రిప్లో అన్ఎక్స్పెక్టెడ్ స్పెండ్స్ అవుతూ ఉంటాయి. అలా అవ్వటం వల్ల ట్రిప్ బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం వెళ్ళేది ఖమ్మం దేవరాపల్లి హైవే. ఇది పాత రోడ్డు. ఈ వీడియో కూడా నేను చేశాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన మన ఖమ్మం దేవరాపల్లి హైవే ఉంది కదా, గ్రీన్ఫీల్డ్ హైవే, ఆ బ్లాక్ కూడా ఉంటుంది. చూడాలనుకుంటే చూసేయచ్చు.
కంప్లీట్ డీటెయిల్స్తో ఈ 2 వ్లాగ్స్ ఉంటాయి. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ.